ఈరోజు మనం వండుకునే రెసిపీ ఏమో బెల్లం పొంగడాలు. బియ్యం బెల్లంతో. బెల్లం రాత్రి నానబెట్టుకున్న బియ్యం ఈ గ్లాస్తో రెండు సరిసమానంగా తీసుకోవాలి. బెల్లం పిండిలో కరగదు కాబట్టి బాండీలో కొంచెం నీళ్ళు చేసి లైట్గా పాకం వచ్చేలా చేసుకోవాలి. తర్వాత రాత్రి నానబెట్టుకున్న బియ్యం మిక్సీ చేసుకుని ఒక బాండీలో వేసుకుని ఈ కరిగించిన బెల్లం ఉంది కదమ్మా, అది పిండిలో కలపాలి. కలిపాక ఆ తర్వాత యాలకుల పొడి, ఇదిగో కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బేకింగ్ సోడా, వంట సోడా ఒక స్పూన్, అర స్పూన్, గోధుమ పిండి వేసుకున్నాం కదమ్మా, ఈ మూడు బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ మూడు బాగా కలిసే వరకు కొంచెం సేపు కలుపుకోవాలి. ఈలోగా బాండీ పెట్టుకుని నూనె పోసుకుని ఆ తర్వాత ఈ వేడెక్కాక నూనె మధ్యలో గుంటగట్టి తీసుకుని ఆ గుంటగట్టితో మధ్యలో జాయిగా పోసుకుంటే పొంగడం అందంగా వస్తుంది. అది కొంచెంసేపు వేగాలమ్మా. వేగాక ఒకవైపు తిరిగేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు ఆగి మళ్ళీ రెండో వైపు తిరిగేసుకోవాలి. అప్పుడు కరెక్ట్గా వేగుతుంది, పొంగడం పచ్చి లేకుండా. ఆ తర్వాత తీసేసుకుని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి మొత్తం.